ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళొచ్చు. ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న టెన్షన్ పడకు, ఆలోచించుకో. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, రీతు. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగా ఆడుతున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు షో చేయలేదు, తర్వాత బలం చూపించుకున్నారు. సస్తా ఉంది కానీ ఇంక అవకాశం రావట్లేదు అక్కడ. మీరు బిగ్ బాస్ చూస్తారా? తెలుసు కానండి, చూడాల. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను, 2 వారాలు చూశాను. నాకు ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? అనిపిస్తుంది. అమ్మ మీరు పెద్దమ్మ, సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? సర్జరీ ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయింది. పన్ను చూసుకున్నా, అది సెప్సిక్ అయింది. ఆ కై హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అర్జెంట్ చేసేదన్నారు. ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం సొల్యూషన్ లేదు. అయ్యో, రైస్ కూడా వచ్చి ముష్టి వచ్చేసి సారస్వా. అవునా? లిక్విడ్ డాంపర్ను. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్ ని? అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. అసలు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఆడుంటే మేము ఆడలేము అనే. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ. మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. బిగ్ బాస్లో జరిగేవన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. ఒక తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి. మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుచుకుంటే బాధ. ఏం చెప్పారా మరి? ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక, ఆలోచించుకో. ఏడ్చాడా పవన్? ఏడ్చా. పవన్ ఏడ్చాడా? ఏడద్దు. వాళ్ళ డాడీ గురించి బాధపడు. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మ గారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు, అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి. ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించొద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు షో చేయలేదు, తర్వాత బలం చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జయం ఉంది చూపించే సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు. అందులో ఉంటారు, కలిసి ఎవరు బాగా తీసుకోదు.
బాగుంటుంది కొంచెం బాగా. ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఇది సర్జరీ? ఓకే, పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా? జూనియర్లో ఆ, ఈ సక్సెస్ చేసిన క్యాన్సర్ వచ్చినట్టు మా ఫోన్లో ఉన్నారు. ఆ, ఆ, సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ, ఆఫ్టర్ వ్యాన్ చేశారు. ఆ. వ్యాన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్దబాబు వచ్చారు. పెద్ద అబ్బాయి వచ్చాడు US పెద్దబాబు నుంచి. వచ్చారు. ఆ, ఓకే వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. ఎక్కడ 3 గంటలు చేశారు ఓకే ఓకే ఆపరేషన్. ఓకే ఓకే. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత ఉమ్, 4 రోజులకి 5వ రోజుకి ఇంటికి తీసుకొస్తారు. ఓకే ఓకే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఓకే ఓకే మా పెద్దబాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని చూసుకున్నా తర్వాత దానికి సర్దిన తర్వాత మనం ఎక్కడ మంచిగా మంచి పెద్ద ఓకే బాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే ఈ న్యాయం సంత కట్ చేశారు కదా, ఆ, ఒక 1 ఫస్ట్ అన్నారు సంవత్సరం. ఓకే ఓకే. కాబట్టి కొద్దిగా రైస్గా సరిగ్గా రావట్లే మాట. కొంచెం ఇబ్బంది ఉందా? ఓకే. ఇంకా కొద్దిగా ఫుడ్ లేదు అమ్మా. అసలు రావే. అయ్యో రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా? 5 గంటలు కూడా ఇచ్చే. అవును, లిక్విడ్ అంతాను. అచ్చా, ఫుడ్ ఏమి తినడానికి. తినరా? దాని గురించేనా బాధపడి? పవన్ ఇలాగ సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఆహా, సంవత్సరం ఫుడ్ తింటాను తెలియదు. ఆ, వారంగా చచ్చిపోయాను. ఓకే. చూడగా ఉన్నాను సంవత్సరం చచ్చిపోయాను. అచ్చా అచ్చా. అంటే జాగ్రత్తగా వెగ్గేసుకున్నాను. బెంగెట్టేసుకుంటాడు. అవునవును ఫ్రీగా ఎలా ఉందో వెగ్గేసుకున్నాను. అవునవును. అయ్యో కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం, మజ్జిగి, పులుపు, మిల్క్ మసాలా అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే. చూసుకోండి. ఇవన్నీ ఏమి తెలీదు బాబు. తెలీదు. అప్పుడు 5 రోజులు 5 రోజులు 6 వరకు ఇంటికి తిరిగి వారం రోజుల దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి మన వాయిస్ చూసినా సరే నేను పెద్దగా చూడండి టైం చెప్తాను అన్నాను. అచ్చా అచ్చా అంతేకాని జాబ్ అవసరంగా ఫ్రీగా చెప్పలేదు. అచ్చా అచ్చా ఫ్రీగా నేను చూడలేదు వెగ్గేసుకున్నాను. అచ్చా అచ్చా. ఏమైందమ్మా? 4 క్యాన్సర్. పన్ను ఇది వెనుక? అచ్చా పన్ను యాక్చువల్ ఇది చూపించుకున్నా. అచ్చా. అది సెఫిక్ అయింది. నేను అనుభవం అన్ని వాయి కానీ 4 నెలలు పెట్టేసింది పెద్ద ఏం కాదులే అనుకున్నా. అనుకున్నాను. అచ్చా. ఇవి కూడా కానీ బాగా చాలా ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి మన పవనే ఆ, ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అన్ని చేసేది అన్నారు. అయ్యో అయ్యో అయ్యో. ఓకే. అప్పుడు హైదరాబాద్ దూరం అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఓకే ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే. ఈ ఏదో పరిస్థితుల్లో దగ్గరుండి ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. అచ్చా అచ్చా అచ్చా. తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఓకే. ఈ అది అర్థం అనుకున్నాను కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆపరేషన్ ఆఫర్ వచ్చిన వచ్చింది. తర్వాత వెళ్దాం అన్నాను. ఓకే ఓకే. మరి నా గురించి వాడకూడదు కదా, అవును. మళ్ళీ వాడమని చెప్తే నెయ్యమాట అమ్మ, మీరు బిగ్ బాస్ చూస్తారా? కోసం మీరు బాగా ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే? అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి, చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను. ఆ, నేను వాడు చూశాను. నాకు మరి ఎంత ఏంటి సంతోషం. గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? అయ్య బాబు ఎంత అనిపించింది. ఆ, సరదా ఇంకా ఇంకా సరిపోయాయి. సరే. సరదా బిగ్ బాస్ కూడా ఆ, ఈ వైఎస్ఆర్ తర్వాత పెద్దమ్మ అన్నారు. పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావా అంటే లేదు అన్నది, ఇక తీసుకుందాం అన్నాను. ఓకే. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. అచ్చా అచ్చా అచ్చా. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యు ఉమ్, అని గ్యాస్కి చూసుకొని చూసుకొని మా పెద్దలు చూస్తే అవి వేయనమాట. ఏమో వదిలిగా అవ్వలే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. సపోర్ట్ చేశారు. వాళ్ళే దగ్గర అవును 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 అవును. చాలా బాగా చేశారు. అవును, అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. బాగా చూసుకున్నాను. అవును అవును. అమ్మ, మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమ్మాయి తత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలాగే ఓకే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసమ్మా, ఎందుకు మీ తెలియదు, ఫ్యామిలీకి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే 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 మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి చెప్పాను, వెళ్తున్నాను? పెద్దమ్మ జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాము, ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. అవునా? వాళ్ళు ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో స్టూడెంట్స్కి సెకండ్ క్లాస్ ఫస్ట్ శ్రీసూర్యం విశాఖలో విష్ణుకాయ చేశారు. చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే సాక్షులు. అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షులు చేసేవారు, పూర్తిగా ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయాలని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగినారు. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, ఇలా రాస్తాను వదిలే బాబు, డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు నేను రాలేకపోతున్నాను, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది వెళ్ళిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. వెళ్ళారు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చారు, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుస్తుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేరుతారు, లేకపోతే ఎవరికైనా వాసపడతావు అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, ఫ్రెండ్షిప్ చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెద్దయ్యాక అది చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు రూపాయలు సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకున్నాను, అది మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి, మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే.
మెయిన్ పవన్కి ఏంటి తల్లిదండ్రులకి ఏంటి ఈ ఎంతసేపు మొత్తం అంతా తెలుసో, పెద్దోడే. ఉమ్. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. ఉమ్. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. ఉమ్. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే అది చేయవలసింది ఆడు. ఉమ్. ఉమ్. ఆడు చేసేవాడు. ఉమ్. నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. ఉమ్. ఉమ్. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. ఓకే ఓకే అన్నయ్య సపోర్ట్ మాత్రం ఓకే బాగా బాగా ఎక్కువ support. చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటా అని దాన్ని అడుగుతున్నా. చెప్తున్నాను. బిగ్ బాస్ ఏంటో వాళ్ళు అసలు అయితే ఆ, చాలా చూసాం. బయటకు వచ్చాక ఎవరిగా ఆవిడ ఆ, దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, ఆ, వాళ్ళు న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీ కోసం ఆ, ఆ. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. ఉమ్. అంత గమని ఎవరి కూడా మాట్లాడదు ఉమ్. ఉమ్. అని స్నేహంగా ఉంటారు. అసలు అయితే అంతే తప్ప ఈ వ్యవసాయ ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా అని. ఇప్పుడే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు. మాకు తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్? బాగా ఆడుతున్నాడు, బాగా చంద్రకాంత కూడా పొలం బాగా ఫ్యామిలీ ఎక్కువ. మా చంద్రక అబ్బాయి అని తెలిసిన పొలం జోన్కి అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊర్లో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏం గురించి రీతి గురించి ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు వెళ్ళి చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, అది చేసుకోండి, చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ ఆలోచన నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆలోచన ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తున్నాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూస్తున్నారు. డబ్బులు వస్తున్నారు కానీ చూసుకోవడం కదా బాగా చూస్తున్నాం. పెద్ద అబ్బాయి అన్ని నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో సంతోషంగా చదివించాను అంతే. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, వెళ్ళి గేమ్ చెప్పేసి గాలి తింటాను. ఫేమస్ వస్తున్నాయి ప్రైజ్, గోల్డ్లో 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేకపోగా ఇక అర్థం జరిగింది. ఏంటంటే సక్సెస్ చేస్తే విశ్రాంతి సరే నేను చేశాను. చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది కలిగి శిస్తు సుఖాలు మేనేజర్ జొన్నది సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది, ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్ కౌరుకి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్ లోనే కొద్దిగా నేర్చుకున్నాను, కొద్దిగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను యోగి చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా. అదే ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా? MBA చేశాక వచ్చాడు. ఓకే, చెప్పాడా మీకు? దూరంగా ఉన్నాడు కదా, మీరు ఎప్పుడు మరి బాధపడలేదా? వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళ? అడిగేవాడు, చెప్పేవాడు. ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు
తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు వదిలేయలేదు. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడు? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్? ఎప్పుడు పెడతాను. ఎప్పుడు ఏడవలేదా? మరి ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లోనే. ఎన్నో ఏడుస్తున్నాడంటే ఒక బాధ ఉంటది కదండి. అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి అసలు. ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు. విన్నర్ అవ్వాలని చూసినప్పుడు అన్ని ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. సపోజ్ ఆడుంటే మేము ఆడలేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి. అలాంటప్పుడు అడు బాధ వచ్చేస్తుంది కదా, నేను ఇంత ఇలాగా ఆడివ్వండి నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బాధ వచ్చేస్తుంది కదా. ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుందేమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు. అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, పట్టుదలతో ఏదైనా చేశారనుకో, అదేదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట. అదే ఫీలింగ్ బాధ ఆడలో అలా ఉండిపోయింది అది. అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని ఆడు పట్టుదల బాగా గేమ్స్ లో అంతే.